మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. మనుషులు ఎక్కడే ఉంటారు. ఆలోచన, బుద్ధి, ప్రేరణ ఇవన్నీ దేశం అంతా తిరుగుతూ ఉంటాయి. అందుకని మీరే భయంగా అంటూ ఉండండి. ఆయుష్మగ్రయం ప్రజమంత్రిశుభ్రజ్ఞాపవేదం జనక మహారాజు గారు వచ్చారు, కూర్చున్నారు. పత్ని సమేతంగా కన్యాదానానికి సంకల్పం చేస్తూ ఉన్నారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్వతాం భాస్కాన్ విష్ణలోతుభం బ్రహ్మలోకే దిగీశువ. అపుత్రస్క గతనాస్తి అని చెప్తారే పెద్దవాళ్ళు. పుత్రుడు అంటే ఎవరు అన్నారు? పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. కొడుకు అంటే ఎవరన్నారు? పున్నామ నరకంతో కలుపుకొని 28 నరకాలు డిటిఎస్ సౌండ్ సిస్టంలో కూర్చోబెట్టి వినిపించేవాడు కొడుకు. పుత్రుడికి కొడుకుకి ఎంత తేడా ఉంది. ఎవరైనా మీకు ఎంతమంది కొడుకులు అంటే మాకు 2 పుత్రులు అనట్ల, 2 కొడుకులండి అంటున్నాడు. ఎందుకనయ్యా అంటే కొడుకు అనేటువంటి శబ్దం పనికిరాదు అని వాడికి కూడా తెలుసు కాబట్టి. ఎందుకలా అన్నారండి అన్నారు. సంతానం 3 రకాలుగా చెప్తుంది శాస్త్రం. కర్మజన్మ సంతానం, కామజన్మ సంతానం, కారణజన్మ సంతానం. కర్మజన్మ సంతానం అంటే ఏమిటి అన్నారు? వారు మనకి రుణం ఉండిపోయి మనకు అర్థవాసం చేసి జన్మించి కుంతో భూదో గొల్లో భోగో అయితే కొంతకాలం జీవించి వెళ్ళిపోతారు వాళ్ళు. అది కర్మజన్మ సంతానం. మన ప్రారంభం తీర్చడానికి వారికి మనం సేవ చేసుకుంటూ ఉండాలి. రెండోది కామజన్మ సంతానం. నోటు మీద వడ్డీ, గట్టి మీద గట్టి పెరుగుతూనే ఉంటాయి, అలా పుడతారు వాడు. కామజన్మ సంతానం. 3వ తేడా ఉందే, ఇది చాలా గొప్పది. కారణజన్మ సంతానం.